హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివరాత్రికి వెళ్ళాల్సిన ఒక పవిత్రమైన ప్లేస్కి మేమైతే ముందుగానే వెళ్ళొచ్చేసాం. మీరు ఒకవేళ ఈసారి వెళ్ళకపోయింటే నెక్స్ట్ టైం అయినా ట్రై చేయండి. అంత మంచి ప్లేస్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. తిరుపతి నుండి 115 కిలోమీటర్స్, సురుటుపల్లి. ఈశ్వరుడు పార్వతీదేవి ఒళ్ళో పడుకొని ఉంటాడు. అంటే లోక కళ్యాణం కోసం ఆయన విషం తీసుకున్నప్పుడు గొంతు దగ్గర పట్టుకుపోతుంది కదా, అది అప్పుడు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి ఒళ్ళో పెట్టుకున్నట్టు ఉంటుంది. అసలు గూస్ బంప్స్. అసలు ఆ విగ్రహం చూసిన వెంటనే అంత బాగుంది. రూట్ చెప్పేస్తాను. ముందుగా మనము పుత్తూరు రూట్లో వెళ్ళాలి. ఇది అంజేరమ్మ గుడి. ఆల్రెడీ మన వీడియోస్లో చూపించున్నాను. పుత్తూరు రూట్లో వెళ్ళేటప్పుడు మనకి అమ్మవారు వస్తారు. మేమైతే సండే వెళ్ళాము. మేము ఈ ఇయర్ మా రెజల్యూషన్లో సండే నాన్ వెజ్ తినడం ఆపేసాము. ఇంకా అమ్మవారి దగ్గర ఏటలన్నీ వేస్తుంటారని మేమైతే వెళ్ళలేదు. ఫస్ట్ ఇక్కడికే వెళ్ళిపోయాము, సురటుపల్లికి. వెళ్ళేటప్పుడు మీరు పిచ్చాటూరులో మల్లెపూలు కొనుక్కోండి. ఇక్కడ చాలా ఫేమస్ మల్లెపూలు, మళ్ళీ పన్నీర్ రోస్. పుత్తూరు రోడ్ దాటుకున్న తర్వాత పుత్తూరుకి దగ్గర నారాయణవనం దగ్గర మనము లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. నారాయణవనం రూట్లో వెళ్ళేటప్పుడే మనకి పిచ్చాటూరు అనేది వస్తుంది. ఈ పిచ్చాటూరులో నేను కొంచెం ఆగి ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నాను. ఎందుకంటే పిచ్చాటూరు మల్లెపూలు చాలా ఫేమస్ అనమాట. తిరుపతిలో చాలామంది తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ రూట్లో మనం ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మనకి నాగలాపురం వేదనారాయణ స్వామి టెంపుల్ కూడా టచ్ అవుతుంది. వచ్చే దారిలో మేము చూసుకుని వచ్చేసాం. ఫైనల్గా మనమైతే సురట్టుపల్లికి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఈశ్వరుడే ఉంటాడు. ఈశ్వరుడు పార్వతి. ఎంట్రన్స్లో మనకి నందితో ఎంటర్ అయిందనమాట. చాలా పెద్ద టెంపుల్, బాగుంది. మేమైతే శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలకి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజే అంకురార్పణ కాబట్టి బయట అభిషేకం అంతా చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను మీకు టెంపుల్ అంతా కూడా డీటెయిల్గా చూపించేస్తాను, చూడండి. ఇది అభిషేకం చేస్తున్న నుండి బయట వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని దేవుళ్ళన్నీ అక్కగారులు ఉన్నారు. అక్కగారులు ఎవరెవరి నుండి ఎవరెవరు ఉద్భవించారు అనేది పైన డీటెయిల్గా రాసి ఉంటుంది అనమాట. మనం అరుణాచలంలో చూసినట్లే ఏ విధంగా అయితే క్రాస్గా డెడ్ ఎండ్లో రావి చెట్టు అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే రావి చెట్టు అయితే ఉంది. అక్కడ ఉయ్యాలన్నీ కడుతున్నారు, దీపం అంతా కూడా పెడుతూ ఉన్నారు. ఇదైతే మేము సర్వదర్శనం లోపలైతే ఎంటర్ అయిపోయినాము. లోపల టెంపుల్ చూపిస్తాను. బాగా డెకరేట్ అయితే చేస్తున్నారు, శివరాత్రి కోసం అనుకుంటా. లోపల వీడియోస్ తీయకూడదని అయితే ఎక్కడ లేదు, బయట అయితే బోర్డు ఉన్నింది, అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఋషుల విగ్రహాలన్నీ ఉన్నాయి, మునులవి ఉన్నాయి. దక్షిణామూర్తి కంకణం కడతారు ఇక్కడ, 50 రూపీస్. మీరు ఏదైనా అనుకొని కంకణం కట్టించుకోవాలంటే కట్టించుకోవచ్చు. దక్షిణామూర్తి దంపతి సమేతంగా ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఒక లింగం అయితే ఉంది. లింగంతో పాటు ఇక్కడ పక్కనే లవకుశల పాదముద్రలు ఉంటాయి. నేను అది చిన్న షార్ట్గా తీసాను. ఇదే ఆ పాదముద్రలు. ఇంకా మేము అంతంతా చూసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ముందుగా అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మనము ఈశ్వరుడు ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఈశ్వరుడు ఉన్న పక్కన టెంపుల్. మనం లోపల నుండే వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేయచ్చు. ఎక్సలెంట్ టెంపుల్. ఈసారి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్వామి పడుకొని ఉంటాడనమాట పార్వతీదేవి ఒళ్ళో. చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయొచ్చు. పైగా ఇది 1 డే షార్ట్ ట్రిప్ అనమాట. మన ఛానల్లో 1 డే షార్ట్ ట్రిప్స్ చాలా అయితే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మనం 1 డేలోనే తిరుపతి నుండి వెళ్ళేసి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ పైన ఒక బ్యానర్ వేసి ఉన్నారు. అదేమంటే ఈశ్వరుడు ఇలా పడుకొని పార్వతీదేవి, లోపల శివుడు సేమ్ ఇక్కడ బ్యానర్లో ఎలాగైతే ఉన్నాడో సేమ్ అలాగే లోపల ఉంటుంది. అసలు ఎంత పెద్ద విగ్రహము, ఎంత పెద్ద ఇది, అసలు ఎక్సలెంట్. తప్పకుండా చూడొచ్చు. అసలు తిరుపతి దగ్గరలో ఇంత మంచి టెంపుల్ని మేము ఇన్ని ఇయర్స్గా ఎలా మిస్ అయ్యామో అనుకున్నాము. ఇంకా ధ్వజారోహణం అది ఏదో జరుగుతూ ఉన్నింది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసము. అవన్నీ చూసేసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాం. ప్రసాదం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.